నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నా పేరు రవితేజ్ కుమార్ రెడ్డి. నేను కడప ఈపీఎఫ్ఓ రీజనల్ ఆఫీస్ ఇన్ఛార్జ్, రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ 1. ప్రధానంగా ఇప్పుడు ఈ నెలలో టెంటేటివ్గా ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనే ఒక ఫ్లాగ్షిప్ స్కీమ్ ఇనాగరేషన్ ఉంది. సో ఈ ప్రోగ్రామ్ని ఢిల్లీలో గౌరవనీయ ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేయబోతున్నారు. ప్యారలల్గా ఫీల్డ్ ఆఫీసెస్, దేశం మొత్తం ఫీల్డ్ ఆఫీసెస్లో 200 చోట్ల ఈ ప్రోగ్రామ్ చేయబోతున్నాము. రీజనల్ ఆఫీస్ కడప పరిధిలో మనకి 9 జిల్లాలు ఉన్నాయి. అందులో మనం 2 చోట్ల ఈ ప్రోగ్రామ్ చేయబోతున్నాము. ప్రజాప్రతినిధులను ప్లస్ ఎంప్లాయీ రిప్రజెంటేటివ్స్ని అందరినీ ఇన్వైట్ చేసి గ్రాండ్ స్కేల్లో ఈ ప్రోగ్రామ్ని 2 చోట్ల చేయబోతున్నాము. ఒకటి కడప పట్టణంలో, 2 శ్రీ సిటీలో మనం వెన్యూస్ ఫైనల్ చేసి ఈ ప్రోగ్రామ్ చేయబోతున్నాము. ప్రధానమంత్రి వికసిత్ భారత్ యోజనలో ప్రధానంగా 2 స్కీమ్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పేసి. పార్ట్ ఏలో ఎవరైతే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళు కనీసం 1 సంవత్సరం పాటు పనిచేస్తే 2 విడతల్లో వాళ్ళకి 15,000 వరకు ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇస్తుంది. పార్ట్ బి స్కీమ్లో అడిషనల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితే 4 సంవత్సరాలు, ఇతర రంగాలు అయితే 2 సంవత్సరాల వరకు ఎంతమంది అడిషనల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారో వారికి తగ్గట్టు ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఈ పథకం 1 లక్ష కోట్ల బడ్జెట్తో 2025లో లాంచ్ చేయబడింది. ఆల్రెడీ కొందరు మెంబర్స్కి పార్ట్ ఏ బెనిఫిట్ కింద బెనిఫిట్ ఇవ్వబడింది. పార్ట్ బి బెనిఫిట్ కూడా ఎస్టాబ్లిష్మెంట్స్కి ఇవ్వబడింది. ఒక కడప పరిధిలోనే 6,000 మంది కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగులకి పార్ట్ ఏ కింద ఆల్రెడీ బెనిఫిట్ ఇవ్వబడింది. సో మా సైడ్ నుంచి ఉద్యోగులకి, ఎంప్లాయర్కి అప్పీల్ ఏంటంటే, ఇప్పటికీ ఈ బెనిఫిట్ గురించి అవగాహన లేక కానీ, బెనిఫిట్ గురించి తెలియక కానీ చాలామంది ఇంకా ఈ పథకం కింద రిజిస్టర్ అయ్యలేదు. ఎవరైతే ఈపీఎఫ్ఓ కింద నమోదై ఉన్న ఎంప్లాయర్స్ ఉన్నారో వాళ్ళకి మా సైడ్ నుంచి విన్నపం ఏంటంటే, మీరు ఇమ్మీడియట్గా పార్ట్ బి కింద రిజిస్టర్ అవ్వండి. అలాగే మీరు కొత్తగా ఎవరైతే జాయిన్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళది కూడా మీరు ఎఫ్ఏటి ద్వారా మీ యూఏఎన్స్ ఆథెంటికేట్ చేయించాలి. అలానే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ డీబీటీ ద్వారా ఎనేబుల్ చేయించుకోవాలి. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తే మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పార్ట్ ఏ కింద బెనిఫిట్ వస్తుంది. అలానే మీరు రిజిస్టర్ అయితే మీరు అడిషనల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగానే మీకు పార్ట్ బి కింద బెనిఫిట్ వస్తుంది. వీటితో పాటు చాలా వరకు కొత్త ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము. ఆర్ఓ కడపలో డిఎల్సీస్ ఏవైతే పెండింగ్ ఉంటాయో ఆ డిఎల్సీస్ అంతా లిక్విడేట్ చేసి పెన్షన్ ఇచ్చే విధంగాను, ప్లస్ పాత డెత్ క్లెయిమ్స్ అన్ని లిక్విడేట్ చేసి డెత్ క్లెయిమ్స్కి అమౌంట్ ఇచ్చేటట్టు చాలా తీసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్స్ అన్ని మానిటర్ చేయడానికి, ఈ ప్రోగ్రామ్స్ అంతా పర్యవేక్షించడానికి ఏసీసీ సార్ విజయవాడ నుంచి వచ్చారు. సార్ ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ ద ఎంటైర్ స్టేట్. సో మాకు ఇంకోసారి విన్నపం ఏంటంటే, ఎంప్లాయర్లు ఏవైతే ఈ పిఎంవిబిఆర్వై రిజిస్ట్రేషన్లు, డిజిటల్ సిగ్నేచర్లు పెండింగ్ ఉన్నాయో అవన్నీ లిక్విడేట్ చేసుకొని మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ బెనిఫిట్ని పొందాలనేది మా సైడ్ నుంచి విన్నపం. థ్యాంక్ యూ. Andrew Prabhu, Additional Central Provident Fund Commissioner of Andhra Pradesh, overseeing the state of Andhra Pradesh. I have come here to Kadapa to review the performance of the PMVR program, which is to be held by Prime Minister, wherein the awardees of the PMVR program, employer and employees who are eligible to get the benefits, will be interacting with the Prime Minister. In Kadapa, we are holding at 2 venues, that is in Kadapa and one in Sri City, wherein the program of Prime Minister will be shown live to the audience. We are expecting around 500 members of the workforce to come to the program. As part of the Viksit Bharat, this PMVBRI program scheme has been launched with a budget of around 1 lakh crore, wherein the first time employees will get the wages reimbursed in 2 installments, and the establishment members also, employees will also get additional benefit as part B benefit as more people join above the extended limit of employment. I just request my Commissioner Kadapa to take over to explain to you in Telugu about the same. అందరికీ నమస్తే అండి.